గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయ్యర్ తెలుగు. ఇవాళ నిఫ్టీ అయితే 46 పాయింట్స్ డౌన్ అయ్యి 25,476 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఓపెన్ అయిన దగ్గర నుంచి లిటిల్ గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కొంచెం కరెక్ట్ అయ్యి మార్కెట్ అండ్ ఇక్కడి నుంచి వన్ సైడ్ వెళ్ళిపోయింది పైకి. సో అక్కడ కొంతసేపు బాగానే సస్టైన్ అయింది అండ్ ఇక్కడ హయ్యర్ హైని మేక్ చేయడంలో ఫెయిల్ అయింది. సో నేను ఇక్కడ 10:30 అరౌండ్ అయితే నేను పుట్ ఆప్షన్ని బై చేశాను అనమాట. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, పైన రెసిస్టెన్స్ ఉందని పుట్ ఆప్షన్ అయితే బై చేశాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ హైని బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను, బట్ అది జరగలేదు. ఎగ్జాక్ట్గా ఈక్వల్ హైని అయితే ఫేస్ చేసి ఇక్కడే రెసిస్టెన్స్ని ఫేస్ చేసి కిందకైతే వచ్చేసింది మార్కెట్. అండ్ కొంతసేపు ఇక్కడే చాలా లాంగ్గా సస్టైన్ అయింది. తీటాడికే బాగానే చూశాను, బట్ ఆఫ్టర్ 2 o'clock మనకైతే వన్ సైడ్ నేను అనుకున్నట్టు ఫాల్ అయితే వచ్చేసింది అండ్ మంచి ప్రాఫిట్ని అయితే బుక్ చేసాము. ఈరోజు 30 పాయింట్స్ బుక్ చేసాము అరౌండ్. సో యాక్చువల్గా నా వ్యూ అయితే బుల్లిష్గా ఉండే, నా వీడియోలో కూడా చెప్పినట్టు. బట్ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళింది, బట్ ఇక్కడ మార్కెట్ హైని ఫామ్ చేసింటే, అంటే హయ్యర్ హైని ఫామ్ చేయలేదు, మార్కెట్ హయ్యర్ లోని మాత్రమే ఫామ్ చేసింది. కాబట్టి నేనైతే నా వ్యూని చేంజ్ చేసుకొని పుట్ సైడ్కి వచ్చాను, ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ. బట్ నేను అనుకున్న మూవ్ అయితే అరౌండ్ 2 o'clock అయితే వచ్చింది. చాలాసేపు అయితే హోల్డ్ చేశాను, ఒక 5 hours హోల్డ్ చేశాను ట్రేడ్ని. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇది మార్కెట్. అండ్ రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే నేనైతే కొంచెం ఇక్కడికే మరీ సపోర్ట్ దగ్గరకు వచ్చి మరీ పైకి వెళ్తుందేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈసారి దీన్ని బ్రేక్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి నా వ్యూ కరెక్ట్ అవుతుందో రాంగ్ అవుతుందో చూడాలా. సో రేపైతే 430ని సపోర్ట్గా తీసుకొని మరీ వెళ్తుంది పైకి అని అయితే నేను అనుకుంటున్నాను. సో రేపటి మార్కెట్లో కీ లెవెల్స్ వచ్చేసి సపోర్ట్స్ 25,430, దాని కింద 25,334 అండ్ 321, దానిపైన 25,000, ఆ పైన రెసిస్టెన్స్కి వస్తే 25,548 అండ్ దానిపైన 25,641 ఫ్రెండ్స్. ఓకే, రేపటి వీడియోతో మరీ కలుద్దాం.